వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. ఇప్పటి వరకు ఓపెన్ డిబేట్లో అభ్యర్థుల్ని కరీంనగర్ మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరిని కూడా వినోద్ కుమార్ని, అదేవిధంగా బీజేపీ నుంచి అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ని ఇద్దరిని కూడా ఓపెన్ డిబేట్లో మనం ప్రజలతో మాట్లాడించాం. నాగేశ్వర్ గారు కూడా మాట్లాడారు. మనతో పాటు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు, మనం ఇద్దరితో మాట్లాడాం ఇప్పటికీ. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. అయితే ఈరోజు మన ఓపెన్ డిబేట్లో మాత్రం మనం కడియం శ్రీహరి గారితో మాట్లాడబోతున్నాం. ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఎందుకంటే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఒక సెన్సేషనల్గా మారింది కడియం శ్రీహరి గారు పార్టీ మారడం, వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కావ్య కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్ది రోజుల క్రితం చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి గారు మనకు అందుబాటులో ఉన్నారు ఓపెన్ డిబేట్లో. కడియం శ్రీహరి గారు, మీకు ఓపెన్ డిబేట్కి స్వాగతం. ఇక్కడ మనతో పాటు నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఈ ఓపెన్ డిబేట్లో నాగేశ్వర్ గారు, నేను అడగడమే కాదు, కొంతమంది ప్రజలు కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగేందుకు రెడీగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి చెందిన వాళ్ళతో కూడా మాట్లాడదాం. మ్యాక్సిమం పొలిటికల్ రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రజల్ని మాత్రమే ఈ పొలిటికల్ డిబేట్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం కల్పిస్తున్నాం. అలా కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముందు నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, కడియం శ్రీహరి గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నాగేశ్వర్ గారు, అంటే మనం అనుకున్నాం ఇంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడియం శ్రీహరి, కేకే ఇద్దరు పార్టీ మారడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేకేకి కంటిన్యూగా రాజ్యసభ ఇచ్చారు, అయినా పార్టీ మారారని. కడియం శ్రీహరి గారికి ఎంపీ, మొదట్లో ఎంపీ ఇచ్చారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇట్లా అవకాశాలు అందించారు. కూతురికి కూడా ఎంపీ సీట్ ఇచ్చింది బీఆర్ఎస్. అయినా ఇద్దరు పార్టీ వదిలేళ్ళారు అనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే చాలామంది పార్టీలు మారారు, పోయారు రకరకాల పార్టీల్లో, కానీ వీళ్ళిద్దరి విషయం మాత్రం చాలా కీలకంగా మారింది. అంటే దానికి కారణం ఏమనుకోవచ్చు మనం, ఎందుకు అంత అయింది? దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఊహించుండదు బహుశా. ఎందుకంటే కేశవరావు చాలా సీనియర్ నాయకుడు, వయసు రీత్యా కూడా చాలా పెద్దవారు. మీరు అన్నట్లు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అన్ని రకాల గౌరవం బీఆర్ఎస్లో లభించింది అని మనం భావిస్తున్నాం. వాళ్ళు చెప్పాలి, పదవులు అయితే లభించిన మాట. సో పదవులు వేరు, గౌరవం వేరు అని ఇప్పుడు పోయిన వారు చెప్తున్నారు. పదవులు రావచ్చు, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉండొచ్చు, వీళ్ళ అవసరం పార్టీ అవసరం, నాయకునికి ఉండొచ్చు, నాయకుని అవసరం పార్టీకి ఉండొచ్చు. అందువల్ల పదవులు రావచ్చు, బయట సమాజానికి పదవులు మాత్రమే కనబడతాయి. పదవులు ఇచ్చే క్రమంలో గౌరవం ఉండడం లేదు అనేది పెద్ద ఆరోపణ. అంటే నాగేశ్వర్ గారు, అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు ఉన్నాయి, గౌరవం ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు. ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత, బీఆర్ఎస్ అధికారం కోల్పోయాకే ఆ గౌరవం గుర్తొచ్చింది. అంతే కదా, మీకు మ్యూచువల్ అవసరాల కొరకు రాజకీయంగా అడ్జస్ట్ అయినంత కాలం అడ్జస్ట్ అవుతారు. అవును. ఎక్కడో కానా అది పర్సనల్ గ్రీవెన్సే కావచ్చు, పొలిటికల్ గ్రీవెన్సే కావచ్చు, రకరకాల అంశాలు బిల్డప్ అయి ఉంటాయి. ఆ బిల్డప్ అయినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అది వెంటిలేట్ అవుతుంది. సో ప్రెషర్ బిల్డప్ అవుతుంటుంది. మనం ఇప్పుడు సేఫ్ కుక్కరు ఇంట్లో మీరు బియ్యం రైస్ పెట్టండి, కుక్కర్ ప్రెషర్ బిల్డప్ అయి ఒక దగ్గర ఒక స్టేజ్ వచ్చాక విధులు వస్తాయి. కరెక్ట్. మొదట్లోనే విధులు ఎందుకు రాలే అని అన్నాం అనుకోండి, రాదు కదా. విధులు వచ్చేదానికి ఒక సమయం పడుతుంది. గారికి కూడా విధులు వచ్చే సమయం వచ్చింది కనుక విధులు వచ్చింది, విధులేసారు వీళ్ళు. కడియం గారు జాయిన్ అయ్యారు మాతో మాట్లాడండి. నాగేశ్వర్ గారు, శ్రీహరి గారు, ఏంటి ఎలా ఉంది క్యాంపెయిన్? మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న అదే. తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడిగా, మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు, తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా. అలాగే బీఆర్ఎస్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఏకంగా. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మారారు. కూతురు తరఫున క్యాంపెయిన్ చేసినా అది మీకే ఓటు. నిజంగా చెప్పాలంటే ద మ్యాండేట్ ఫర్ ఆర్ అగెన్స్ట్ కడియం శ్రీహరి. ఎలా అనిపిస్తుంది క్యాంపెయిన్ అండి? వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము గడిచిన 10 రోజులుగా ప్రచారంలో ఉన్నాం. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాం. మండల స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుంటున్నాం. మా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులము, ముఖ్య నాయకులము అందరం కూడా తరచుగా మాట్లాడుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు మా ఎన్నికల ప్రచారం బాగానే జరుగుతున్నది. 5 నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి అయినాయి. ఇంకా వరంగల్ ఈస్టు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది.
ఓవరాల్గా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి కూడా బై అండ్ లార్జ్ యాక్సెప్టెన్స్ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్ళు ఇంకా కొంచెము సదురుకోవాల్సిన అవసరం ఉన్నది, కుదురుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అది కూడా 1-2 రోజుల్లో పూర్తిగా సెటిల్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తున్నది. శ్రీధర్ గారు, మీరు చాలా క్లియర్గా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్, పార్టీ నుంచి యాక్సెప్టెన్స్ అని రెండు విడివిడిగా చెప్పారు. ప్రజల నుంచి యాక్సెప్టెన్స్కి ఒక స్కోప్ ఉంది. మీకు ఉన్న రాజకీయ చరిత్ర, మీరు చేసినటువంటి కృషి, ఇదంతా. కానీ మీరు మొదటి నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లోనే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎప్పుడు కాంగ్రెస్తో లేరు. సో మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న, తర్వాత బీఆర్ఎస్లో ఉన్న యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లో ఉన్నారు. అలాంటిది మీరు కాంగ్రెస్లో యాక్సెప్టబిలిటీ ఉంటుందా? రైట్, పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. కడియం గారి ఫోన్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. కరెక్టే నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టు యాంటీ కాంగ్రెస్గానే సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారు కడియం శ్రీ గారి. ఇప్పుడు కూతురు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తొలిసారిగా అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ ఇన్నాళ్ళు రాజకీయ జీవితం అంతా ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు కూతురు కోసం కాంగ్రెస్ కోటేయమని, చేయి గుర్తు కోటేయండి, హస్తం గుర్తు కానీ తొలిసారి రాజకీయ జీవితంలో తొలిసారి అడుగుతున్నారు. అంటే ప్రజల నుంచి ఎలా ఉంటుందో అనిపిస్తుంది మీకు? యాక్సెప్టెన్స్ వస్తుందా? అంటే మన దేశంలో పార్టీలు మారడం అనేది ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నాను అనుకోను. జీవితం అంతా కాంగ్రెస్లో కలిపిన హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి కాదు బీజేపీ తరఫున. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో జీవితం అంతా గడిపితే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు పోటీ చేస్తే 25,000 మేడతో బీజేపీ అభ్యర్థి గెలిపించలేదు ప్రజలు. సో ప్రజలు పార్టీలు మారితే ప్రజలు శిక్షించేటువంటి దశలో ప్రజా చైతన్యం లేదు. అందువల్ల ప్రజలు అదొక ప్రాతిపదికగా ఉంటే రాజకీయం ఇలా ఉండేది కాదు. కొన్నిసార్లు యాక్సిడెంటల్గా ఫిరాయించిన వాళ్ళు ఓడిపోవచ్చేమో, కానీ ఒక పార్టీ మారితేనే ప్రజలు కోపంతో శిక్షిస్తారు అనే వాతావరణం అయితే లేదు. ఉండుంటే రాజకీయ నాయకులు ఎందుకు పార్టీ మారుతారని వాళ్ళు అమాయకులు కారు కదా. రైట్, కడియం గారు అందుబాటులోకి వచ్చారు. శ్రీధర్ గారు వినపడుతుందా సార్? సార్ శ్రీధర్ గారు, మీరు మొదటి వినబడుతుంది సార్. మీ రాజకీయ జీవితం అంతా కూడా యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లో ఉన్నారు. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీరు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నా, బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు యాక్సెప్టెన్స్ ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మీరే అన్నట్లు అందులో కూడా ఆశావాళ్ళు ఉంటారు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళు ఉంటారు, మీతో అడ్వర్సోరియల్ పాలిటిక్స్ అంటే మీకు ప్రత్యర్థిగా రాజకీయాలు దశాబ్దాల పాటు జరిపిన వాళ్ళంతా ఎలా యాక్సెప్టెన్స్ ఉందండి? బై అండ్ లార్జ్ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందజేస్తున్నారు. శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా మండల సమావేశాలలో, నియోజకవర్గ స్థాయి సమావేశాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలోనే మా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 1-2 దిక్కుల చిన్న అంటే నాకు వ్యతిరేకంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిన్న విభేదాలతోని 1-2 ప్లేస్లలో చిన్న డిస్టర్బెన్స్ అయింది. బట్ అది పెద్ద సీరియస్ డిస్టర్బెన్స్ ఏం కాదు. బట్ ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ ఏఐసిసి నిర్ణయానికి కట్టుబడి డాక్టర్ కడియం కావ్య యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. నాగేశ్వర్ గారు, మనం అంటే తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెప్పండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయి. నేను ఏ పార్టీలో ఉన్నా, ఇతర పార్టీలో ఉన్న నాయకులతో కానీ, శాసనసభ్యులతో కానీ ఎన్నడూ కూడా ఏ రకమైన శత్రుత్వం పెట్టుకోలేదు. చక్కటి సంబంధాలతోనే నేను రాజకీయాలు నిర్వహించాను తప్ప. మీకు ప్రత్యర్థి మీకు బీఆర్ఎస్లోనే రాజయ్య ద్వారా ప్రత్యర్థి రాజయ్య గారు ప్రత్యర్థి కావచ్చు. కానీ ఒక మాట ఏం చెప్పాలి అంటే 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ రాజయ్య గారికి అవకాశం ఇచ్చింది. 2 సార్లు కూడా నేను రాజయ్య గారి గెలుపు కొరకు పనిచేశాను. 2023 డిసెంబర్లో నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు రాజయ్య గారు కొంత అసంతృప్తితో ఉన్నారు.
ఆ రోజు నుంచి ఆయన డిఫర్ అవుతూ వచ్చారు. ఎన్నికలలో కూడా సహకరించలేదు. ఆయన నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి గారు గెలిస్తే కొంత పని జరుగుతుంది, మన గ్రామాల అభివృద్ధి జరుగుతాయి, మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఈ కాంగ్రెస్ అనుకూల గాలిలో కూడా నాకు వాళ్ళు ఓట్లేసి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఒకటి మీరు మారడము, కేశవరావు మారడము బీఆర్ఎస్ మాత్రం డైజెస్ట్ చేసుకోవడం లేదు, ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత అవుతారనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్పై కూడా బీఆర్ఎస్ తరఫున మాట్లాడారు. బీఆర్ఎస్ తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు అని మాట్లాడినట్టు కూడా వార్తల్లో వచ్చింది. చివరి క్షణంలో మీరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏం ఏర్పడి ఉండాలి? ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండి ఉండాలి కదా. వాస్తవంగా నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక రాజకీయ పార్టీకి నిర్మాణం అనేది చాలా ముఖ్యము. నిర్మాణంతో పాటు టీం వర్క్ కూడా చేయాలి. ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం వల్ల మనం అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినాం. కనీసం ఇప్పటికైనా మనం నిర్మాణం పైన దృష్టి పెడదాం, టీం వర్క్ పైన దృష్టి పెడదామని నేను చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా వారు మనము టైం తీసుకొని చేద్దాము అనే ఆలోచనతో దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇంతలో లోకసభ ఎన్నికలు వచ్చాయి. లోకసభ ఎన్నికలలో ముందుగా మేమందరము అరూరి రమేష్ను వరంగల్ పార్లమెంటు నుంచి నిలబెట్టాలని ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారికి కూడా అందరం కలిసి అరూరి రమేష్నే మేము ప్రతిపాదించాం. కానీ అరూరి రమేష్ ఎందుకో కానీ పోటీ చేయడానికి ముందుకు రాలేదు. బహుశా అంతకుముందే ఆయన బీజేపీతో మాట్లాడుకున్నాడేమో మాకు తెలియదు. తర్వాత పస్నూరు దయాకర్ గారి గురించి కూడా ఆలోచన వచ్చింది. అయితే కేసీఆర్ గారికి పస్నూరు దయాకర్ గారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అంత ఇష్టంగా లేకుండే. ఆ పరిస్థితులలో కడియం కావ్య గారిని నిలబెడదామని చెప్పి ప్రతిపాదించి వారు ప్రకటించడం కూడా జరిగింది. అయితే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను నాకుండే బలాలు, బలహీనతలు, ఇక్కడ పార్టీ యొక్క పరిస్థితి అవన్నీ కూడా వివరించి చెప్పాను. చాలామందికి మా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చాలామంది, నేను ఒక్కరిని తప్ప 6 ఓడిపోవడం జరిగింది. ఈ పరిస్థితిలో అమ్మాయిని అభ్యర్థిగా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం బాగుండదేమో, ఆలోచించండి, అంత అనుకూలమైన వాతావరణం లేదని కూడా నేను చెప్పాను. ఆ తర్వాత అయినా సర్దుకుంటాయి అన్ని పరిస్థితులు అనుకొని నేను ముందుకు వచ్చాను, ధైర్యం చేశాను. కానీ పరిస్థితి ఏమైంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి వారే యమునా తీరైనట్టుగా ఉండడము, ఎవరు కూడా సహకరించడానికి ముందుకు రాకపోవడము, ఒక రకమైన అవకాశం వల్ల కడియం శ్రీహరి బిడ్డకే వచ్చింది అని వాళ్ళలో కొంతమందికి అసంతృప్తి ఉండడంతో నేను నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే ఆ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నా మీద కొంత ఒత్తిడి వచ్చింది, ప్రతిపాదనలు వచ్చాయి. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, మీరు ఆలోచించండి అని చెప్పారు. నేను నా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో కొంతమందితో మాట్లాడినప్పుడు మరి మన నియోజకవర్గ పరిస్థితి ఏంటి, ఈ రకంగా ఒక ప్రతిపాదన వస్తున్నది, ఏం చేయమంటారని అడిగినప్పుడు నియోజకవర్గంలో ఉన్న మెజారిటీ నాతో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే, ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటే తప్పకుండా మనం అధికార పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది. రెండవది, అక్కడి నుంచి మనమంతటా మనం పోయి ఏమీ వాళ్ళను అవకాశం కావాలని అడగడం లేదు. అటువైపు నుంచి ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఆ ప్రతిపాదనను మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని మా మెజారిటీ కార్యకర్తలు ఇచ్చిన సూచనల మేరకు, వాళ్ళ సలహాల మేరకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ నుంచి కూడా ప్రతిపాదన వచ్చింది అని మేము పత్రికల్లో చదివాం, మీడియాలో. బీజేపీలోకో కాంగ్రెస్లోకో మీరు పోతారన్న భయంతోనే కేసీఆర్ మీ కూతురు టికెట్ ఇచ్చారని కూడా వచ్చింది. బీజేపీ వాళ్ళు కూడా అడిగారా? వాస్తవంగా నేను మొదటి నుంచి వామపక్ష భావజాలతో పెరిగిన వ్యక్తిని. విద్యార్థి దశలో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. ఆ తర్వాత నేను అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిని. బహుశా మీరు చూస్తుంటారు, అనేక సందర్భాలలో నేను బీజేపీ పైన ఘాటు విమర్శలు చేశాను. ప్రస్తుతం కూడా బీజేపీని టార్గెట్ చేసి నేను మాట్లాడుతున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఏనాడు కూడా
ఏనాడు కూడా బీజేపీలో చేరాలనే ఆలోచన చేయలేదు. నా యొక్క ఆలోచన విధానం తెలిసిన బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నన్ను అప్రోచ్ కాలేదు. మీరు బీఆర్ఎస్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీజేపీతో కలవాలి అన్న ఆలోచన ఏమైనా చేశారా? ఎందుకంటే అది కూడా వచ్చింది, బీజేపీతో కలవటానికి బీఆర్ఎస్ ఆసక్తి చూపుతోంది కనుక మేము బీజేపీలో లేమని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళొచ్చామని దారా నాగేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడారు. మీకేమైనా వినికిడి అనిపించిందా బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంది అని? వినికిడే కాదు, అది వాస్తవం కూడా. బీఆర్ఎస్ బీజేపీతోని పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేశారు, కానీ చర్చలు ఎక్కడ ఫెయిల్ అయినాయో ఆ సమాచారం మాత్రం నాకు తెలియదు. కేసీఆర్ గారు 1-2 సందర్భాలలో ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పారు, వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మనం పెట్టుకుంటే బాగుంటుందని కూడా మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పేద వర్గాలకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గౌరవాన్ని తగ్గించే విధంగా రాజ్యాంగాన్ని మరి మార్చేస్తాము, లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తామని వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఈ పరిస్థితిలో బీజేపీతో మనం వంటకాగడం సరైనది కాదు అని భావించి అది కూడా ఒక కారణంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయి అంటారు? కేసీఆర్ ఏమైనా మోడీతో, అమిత్ షాతో మాట్లాడారా? మీకు ఏమైనా తెలుసా? చర్చలు జరిగాయన్నారు, మీరు పదం వాడారు కనుక. అది నాకు పూర్తి స్థాయిలో తెలియదండి. అది ఏ స్థాయిలో జరిగిన విషయాలు నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు మాతో ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మనం వాళ్ళతో కలిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన మాత్రం వచ్చింది. అంటే కేటీఆర్ గారు ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, టీవీ ఇంటర్వ్యూలో, ఉదయం నాకు ఫోన్ చేశారు, నాన్నగారి ఆశీస్సులు తీసుకోవాలి నా కూతురుకు అంటే నేనే అరేంజ్ చేశాను మీటింగు, ఉదయాన్నే వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారు, సాయంత్రం మధ్యాహ్నానికి ఏం మనసు మారింది, మా పార్టీ ఏం మారిందని పార్టీ మారారు, శ్రీహరి గారు పార్టీ మారడం ఆయన విజ్ఞతకే వదిలేస్తాను పెద్దవారు అంటూనే ఈ ఆరోపణ చేశారు మీపై. ఆరోపణ ఏమీ లేదండి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కాబట్టి చాలామంది నా పైన ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా దాడులు చేస్తున్నారు. సభ్యత మర్చిపోయి, సంస్కారాన్ని మర్చిపోయి పార్టీ మారింది నేనే అన్నట్టుగా, నేనే పార్టీ మొదటిసారిగా మారినట్టుగా, నా తర్వాత ఇంకెవరు పార్టీ మారలేదన్నట్టుగా చాలామంది ఎందుకో కారణాలు నాకు తెలివే, కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కావాలని కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది నా పైన వ్యక్తిగతంగా మరి పీసీఆర్ సెట్ చేయండి నాగేశ్వర్ గారు, కొంచెం టెక్నికల్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అయితే నేను అనేది ఏంటంటే ఈ ఆరోపణలు చేయడానికి ప్రధానంగా కడియం శ్రీహరి గారు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలే ఆ తర్వాత ఇంత వ్యతిరేకత రావడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం, కడియం శ్రీహరి గారు కూడా వింటారు. ఇప్పుడు నాకు 72, నాకు అవసరమా సమస్య. కాబట్టి అందరూ అట్లా ఉంటారు అనుకోవద్దు, కొందరికి కొంత క్యారెక్టర్ ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ లంగారైనా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని, అనేక ఇబ్బందులను ఎదుర్కొని, స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొని మీరందరూ కూడా నన్ను గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను, మీ అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పార్టీ అధికారంలోకి రాలేదు అని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల చెప్పలేదు, మళ్ళీ ప్రభుత్వం మనదే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పొటాబుటి మెజారిటీ వచ్చింది. దాన్ని కాపాడుకుంటారా లేదో మనం చూడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
నాగేశ్వర్ గారు, రెండు బయటలు ఏంటంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి కడియం శ్రీహరి మనవాడు మావాడు అని బీఆర్ఎస్ ఓన్ చేసుకుంది కాబట్టి ఆయన వెళ్ళడాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అనుకోవచ్చు కదా. అంటే కడియం శ్రీహరి గారు ఒక్కరే మాట్లాడలే రాజకీయాల్లో, చాలా మంది చాలా మాట్లాడారు. అది పెద్ద రాజకీయంగా ఏముంది, రాజకీయాల్లో మనము ఒక్కరిని ఇప్పుడు సింగిల్ అవుట్ చేయకూడదు. రాజకీయ సంస్కృతి అలా ఉంది. అయితే కడియం శ్రీ లాంటి వారు కూడా పోతారా అని అనుకోవచ్చు. అది అంటే ఆయన డిఫరెంట్గా ఊహించవచ్చు. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో చివరి వరకు ఉన్నారు. ఆ పార్టీగా తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్ అయిన సమయంలో బీఆర్ఎస్లో చేరారు. అవును, కరెక్ట్. అప్పుడు కూడా యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాడు. అవును. అందువల్ల చీటికి మాటికి ఏదో పార్టీలో మారిన చరిత్ర కాదు ఆ చరిత్ర లేదు. చీటికి మాటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చరిత్ర కూడా లేదు. కొంచెం నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకుడిగా కూడా ఉన్నారు. రాజకీయ నాయకుడిగా పేరు, సబ్జెక్టు డెప్త్ ఉన్న నాయకుడిగా పేరు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా స్వతంత్రంగా వ్యవహరించి తనకంటూ ఒక స్టేచరు తెచ్చుకోగలిగిన కడియం గారు, జయన్ కడియం గారు, మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక 2 బైట్స్ విన్నారు కదా, అంటే అందులో మాట్లాడిన వ్యాఖ్యలు అవి చూసి బీఆర్ఎస్ వాళ్ళు కడియం శ్రీహరి గారు మావారు, మా పార్టీలోనే ఉంటారు, ఎప్పటికీ మా నాయకుడు అని అంత గట్టిగా మిమ్మల్ని ఓన్ చేసుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అనుకోవచ్చా? ఒక మాట చెప్పాలండి, భారత రాష్ట్ర సమితిలో కనీస అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఎవరి యొక్క సూచనలు కానీ సలహాలు కానీ తీసుకునే పరిస్థితి లేదు. ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఎదిగిన నాయకత్వం కానీ ఎదిగిన అనుభవం ఉన్న నాయకుల దగ్గర నుంచి కూడా ఏ రకమైన ఇన్పుట్స్ తీసుకునే అలవాటు మా నాయకత్వం దగ్గర లేదు. ఇవన్నీ విషయాలు అనేక సందర్భాలలో నేను చెప్పాను. కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడిన కాబట్టే 2018 తర్వాత రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడియం శ్రీహరి గారు క్యాబినెట్లో కానీ బయట కానీ కొన్ని సందర్భాలలో నాయకత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను పక్కన పెట్టారు. దాని గురించి కూడా నేను పెద్దగా వరీ కాలేదు. కానీ ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు నన్ను కొంత బాధను కలిగించాయి. అతి ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు కూడా ఒక 10 మందిని అడిగి తీసుకునే వాళ్ళు కాదు. ఇది ఒక పార్టీలో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకత్వము వ్యవహరించవలసిన పద్ధతి ఇది కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను నేను. కానీ నన్ను పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు. పైపెచ్చు పక్కన పెట్టే ప్రయత్నం చేశారు, ఇగ్నోర్ చేసే ప్రయత్నమే చేశారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మనకి ఇష్టమున్నా లేకున్నా బయటికి మాట్లాడేటప్పుడు ఆ పార్టీని సమర్థిస్తూనే మాట్లాడవలసిన వాతావరణం ఉంటుంది. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడము సరి అయింది కాదని నా అభిప్రాయము. అందుకనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఇంటర్నల్గా మాత్రము నా అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పిన మాట కూడా వాస్తవం. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో నేను చెప్పాను, పార్టీ నడిపే విధానం ఇది కాదండి అని చెప్పాను. ప్రధానంగా మాయావతి గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడినప్పుడు కూడా మీరు ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, మీరు సక్సెస్ మోడల్ను ఎగ్జాంపుల్గా తీసుకొని పార్టీ నడపాలి, కానీ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ను మోడల్గా తీసుకుంటున్నారు, ఇది మనకు నష్టం జరుగుతుందని చెప్పాను. అదే జరిగింది. కానీ శ్రీహరి గారి సమస్య ఏంటంటే పక్కకు పెట్టారని మీరు అంటున్నారు. మీరు నిజమే, మీ క్యాబినెట్లో తీసుకోలేదు, కానీ మీరు ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, రాజయ్య నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా కూడా మళ్ళీ మీ కూతురుని ఎంపీగా పెట్టారు. సో పక్కకు పెట్టితే ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తాం అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. దాంతోపాటు అయితే క్యాబినెట్లో తీసుకోలేదు కనుక పక్కకు పెట్టాలని అనుకోవాలా, ఈ గుర్తింపు అంతా ఇచ్చారు కనుక పక్కకు పెట్టలేదని అనుకోవాలా. దాంతోపాటు సమస్య ఇక్కడ వస్తుందంటే పార్టీ నుంచి వెళుతున్న వారు మీలాంటి వాళ్ళు ఈ విషయాలన్నీ చాలా చెప్తున్నారు. ఈ కేసీఆర్ వైఖరి, పార్టీ నిర్మించే తీరు, నిర్వహించే తీరు, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మీరు చెప్పేమేమి కొత్త అంశాలు కాదు, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే పార్టీ ఓడిపోయినాక, బీఆర్ఎస్కు అధికారం కోల్పోయాక మీరు ఈ సమయంలో ఇప్పుడు చెప్తున్నారు కదా అనేదే సమస్య. అంటే టీ బాగలేకపోతే కేఫ్లో టీ తాగాక టీ మొత్తం అయిపోయినాక కంప్లీట్ తాగి టీ బాగలేదు అని అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం?
ఏదో 2 సింపుల్ తర్వాత టీ టేస్ట్ లేదంటే వాడు ఇంకో టీ తెచ్చేస్తాడు. టీ పూర్తిగా తాగినాక టీ బాగాలేదు నేను పేమెంట్ చేయను అన్నట్టు ఉంటుంది కదా అనేది ఓ విమర్శ. వాస్తవమే మీరు చెప్పేది. కాకపోతే నేను ఇంతకుముందే చెప్పాను, ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతర్గతంగా ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, అంతర్గతంగా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా అవి బయటికి చెప్పడము వీలు కాదు. బయటికి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బయటికి ఇప్పుడు వచ్చాం కాబట్టి వాస్తవంగా ఏం జరిగి, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నాగేశ్వర్ గారు. చెప్పండి. మా ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేశారండి. ముక్కలు చేసి వదిలిపెట్టింది మా వరంగల్ పట్టణాన్ని హనుమకొండ జిల్లా వేరే, వరంగల్ జిల్లా వేరే చేశారండి. భూపాల్పల్లి ఒక జిల్లా, ములుగు ఒక జిల్లా, జనగామ ఒక జిల్లా, మహబూబాద్ ఒక జిల్లా. ఎవరు కోరుకున్నది కాదండి ఇది. మా పరిస్థితి ఏంటంటే కాకతీయ వారసత్వం అంతా కూడా, కాకతీయ హెరిటేజ్ అంతా కూడా ముక్కలు అయిపోయిందండి. ఈ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా మా ఎమ్మెల్యేలు అందరి ముందట కూడా చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ చేశానండి. చేసినా కూడా ఎందుకో కానీ కేసీఆర్ గారు పట్టించుకోలేదు. పైపెచ్చు ఆ జిల్లాల విభజన అప్పుడు నాకు తెలియకుండానే ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారండి. కడియం గారు, అంటే కాకతీయ అంటే గుర్తొచ్చింది. కాకతీయ జిల్లాను మొత్తం డివైడ్ చేశారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా తొలగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది అధికారిక చిహ్నం నుంచి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు, దానికి ఒప్పుకుంటారా మీరు? ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోనండి. 100కు 100% ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, మా కాకతీయ కళాతోరణం, మా కళా వైభవం ప్రభుత్వం యొక్క ఎంఎల్ఎంలో ఉండే విధంగా మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కలిసి మేము ప్రయత్నం చేస్తామండి. నాగేశ్వర్ గారు, కాకతీయ కళాతోరణానికి సంబంధించి అంటే మీరు చేరారు, ఇంకా మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు చాలా సుదీర్ఘకాల నాయకత్వంలో ఉన్నవాళ్ళు, అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏమైనా మీరు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే మీతో పాటు తెలుగుదేశంలో పనిచేసిన నేతలు ఉన్నారు. సో అందువల్ల ఇంకా ఏమైనా వికెట్లు పడిపోతాయా బీఆర్ఎస్ నుంచి? ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే వరంగల్ పార్లమెంట్ పరిధిలో కానీ, మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో కానీ చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాతోనే మా నియోజకవర్గం నుంచి దాదాపు 70% బీఆర్ఎస్ క్యాడర్ నాతో వచ్చింది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేరారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా పదవులున్న వాళ్ళు వస్తారా రారనేది నేను చెప్పలేనండి. వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉంటుంది. నేను వాళ్ళను ప్రభావితము చేయలేను. అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నాడు, చేడుతా అంటున్నాడు, తీసుకోవట్లేదు అని మీరు ఈ మధ్య ఎక్కడో మాట్లాడారు. ఆ ప్రయత్నాలు నిజమేనా? అది నేను విన్నానండి. ఆయన కూడా అప్రోచ్ అయ్యారని. ఈ మధ్యన ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ప్రతిరోజు పత్రికలలో, మీడియాలలో వస్తున్నది. అవును, దానికి సంబంధించి ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో నేను కూడా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, నేను కూడా చేస్తా అన్నట్టుగా తెలిసిందండి. అంటే కాంగ్రెస్ వాషింగ్ మిషన్ అయిపోతుంది. చూడాలి. ఎందుకంటే బీజేపీకి ఆ పేరుంది, కేసులుంటే వాషింగ్ మిషన్లో పడతారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి వాషింగ్ మిషన్గా కాంగ్రెస్ మారుతుందా? అంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకొని మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లాగేస్తుందా? అదొకటే కాదండి, జనరల్గా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేని వాళ్ళు, నాయకత్వం యొక్క ఆలోచన విధానం నచ్చిన వాళ్ళు చాలామంది వచ్చే అవకాశం ఉన్నది అని తెలుస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది. కడియం గారు, మీతో మాట్లాడడానికి కొంతమంది ప్రజలు కూడా అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వరంగల్ నుంచి. సో కడియం శ్రీహరి గారితో వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, ఉద్యోగ సంఘాలు, అంటే రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి సంఘం నేతలు ఒకసారి మాట్లాడతారు. సార్, కడియం శ్రీహరి గారిని మీరు మీ నేరుగా క్వశ్చన్ అడగండి సార్. మీ పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు. సార్, కడియం శ్రీహరి గారు
మీకు గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీహరి. మేము ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ డివిజన్ అధ్యక్షుడిని. సార్, మీరు వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తిగా, అంబేద్కరిస్టుగా, ఎన్నో రాజ్యాంగ పదవులను అత్యంత అలవోకగా నిర్వహించినటువంటి మహామేధావిగా, ఎందరో భావి భారత పౌరులను తీర్చిదిద్దినటువంటి ఒక ప్రబోధకులుగా మీకు మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులలో ఏ విధమైనటువంటి ఎథిక్స్ ఉన్నాయి, అదేవిధంగా మోరల్ వాల్యూస్ పాటిస్తున్నారా? అదేవిధంగా ఇప్పుడు మీరు జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా మేము పబ్లిక్ సెక్టర్ ఉద్యోగుల సంఘం తరపున మిమ్మల్ని ఒక్కరినే అప్పీల్ చేస్తూ ఉన్నాము. భారతీయ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. మీ తరఫున ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయడానికి మీ వంతు ఏ విధమైనటువంటి కృషి చేస్తారని మా ఎల్ఐసి ఉద్యోగుల తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను సార్. రైట్, మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ ఆర్గనైజేషన్ పేరు. డైరెక్ట్ క్వశ్చన్. నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ పరిషత్ ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. శ్రీహరి గారికి నేను సూటిగా ఒక 2 క్వశ్చన్లు నిమిషం, అడగదలుచుకున్నాను. కేకే. నాడు బీఆర్ఎస్ కేకే, ఒక్క పార్టీలో నిమిషం ఉండి ఆగండి. ప్రశ్నించిన శ్రీహరి గారు విద్యార్థులకు చెప్పండి శ్రీహరి గారు, చెప్పండి. మీరు చెప్పాక మళ్ళీ అడుగుదాం. ఎల్ఐసి ఎంప్లాయీ శ్రీహరి గారు చాలా చాలా అతి ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10 సంవత్సరాలైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు కదా, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. పైపెచ్చు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మివేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేస్తూ, డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట లాభాలు ఆర్జిస్తున్న నవరత్నాలను కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ, ఎయిర్పోర్ట్స్ను కానీ రైల్వేస్ను కానీ, ఆ మాటకొస్తే ఎల్ఐసి లాంటి అతిపెద్ద సంస్థను కూడా ప్రైవేటైజ్ చేయడానికి బీజేపీ వాళ్ళు సాహసం చేస్తున్నారంటే దొడ్డిదారిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కనుక మూతపడితే ఈ వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా కూడా నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్కు వ్యతిరేకంగా నా ప్రయత్నం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే దాంట్లో కార్మికులతో కలిసి నేను కూడా ప్రయత్నం చేస్తాను. రైట్, కేకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు చెప్పండి మీ క్వశ్చన్. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాడు ప్రశ్నించిన కడియం శ్రీహరి గారు దీని మీద ఎటువంటి స్పందిస్తారు? అదేవిధంగా ఫిబ్రవరి 1 వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? అదేవిధంగా గతంలో నిర్వహించిన ఎగ్జామ్లకు 30,000 నియామక పత్రాలను ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆ నియామక పత్రాలు నిజమేనా అని ఈ కడియం శ్రీహరి గారు దీన్ని స్పందిస్తారా? దీని గురించి అతను ఆన్సర్ అడగదలుచుకున్నాం విద్యార్థి. కడియం గారు, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం లోపట 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ విడుదల చేస్తామని చెప్పారు. నేను మీకు బ్రదర్ 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. తప్పకుండా లోక్సభ ఎన్నికలు కాగానే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నది. తప్పకుండా నిరుద్యోగులందరికీ శుభవార్త రాబోతున్నది. రెండవది, నిరుద్యోగ భృతికి సంబంధించినంత వరకు అది కాంగ్రెస్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉన్నది. తప్పకుండా దాన్ని కూడా వచ్చే 1-2 సంవత్సరాలలో అమలు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినవన్నీ కూడా ఎంపికైన వారికే ఉద్యోగ పత్రాలు ఇచ్చారు. వాళ్ళు హాయిగా ఉద్యోగాలలో చేరవచ్చు. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దాన్ని 100% ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను
మీరు నమ్మవలసిందే నేను కోరుతున్నాను. అంటే కడియం గారు ఆయన అడిగింది ఏంటంటే ఆ నియామక పత్రాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన పరీక్షలకు ఆ 30,000ను కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల కోటాలో కలుపుకోవడం కరెక్టేనా అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ప్రాసెస్ను పూర్తి చేసి ఉద్యోగ నియామకాలు ఇచ్చారు. నేను అనుకుంటున్నాను అవి కాకనే అదనంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్, ఓకే. నాగేశ్వర్ గారు, ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా అంటే ఉద్యోగాల విషయంలో అంటే ప్రభుత్వం ముందు ఇప్పుడు వచ్చే అధికారంలోకి వచ్చి 1-2 months అయింది కనుక మనము నిలదీసేటువంటి అవకాశం లేదు. ఓకే. కానీ శ్రీహరి గారు, మీరు బీఆర్ఎస్లో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నది అన్ఎంప్లాయిడ్ యూత్, ఎంప్లాయ్మెంట్ పర్సెప్షన్లు మాత్రం. బీఆర్ఎస్ చాలాసార్లు చెప్పింది మేము 140,000 ఇచ్చాము, ఇన్ని ఇచ్చామని. కానీ ప్రజలు నమ్మలేరు. ప్రజలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇవ్వలేదని భావించారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారా, ఇవ్వలేదని భావిస్తున్నారా? వాస్తవంగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మెడికల్ అండ్ హెల్త్లో కానీ కొన్ని ఇచ్చారు. కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఉద్యోగ నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టలేదు. చేపట్టకపోగా ఈ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కూడా మమ్మల్ని బాగా డ్యామేజ్ చేసిందండి. బాధ్యులు ఎవరైనా, కారకులు ఎవరైనా కూడా అది అన్ఎంప్లాయిడ్ యూత్లో తీవ్రమైన కోపానికి కూడా కారణమైంది. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణమైంది. రైట్, నాగేశ్వర్ గారు, ఇంకొంతమంది ఉన్నారు అక్కడ క్వశ్చన్స్. కేకే వాళ్ళని కంటిన్యూ చేయండి, మీరు క్వశ్చన్స్ అడిగేయండి. సార్ చెప్పండి మీరు. తెలంగాణ స్టేట్ సిటిజన్ ఫోరం కన్వీనర్గా సతీష్ అడ్వకేట్ వరంగల్ నుంచి. శ్రీహరి గారు, మీరు ఎంతో సీనియర్ పొలిటీషియన్ అయ్యండి, అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి 4 నెలలు కాకముందే ప్రతిపక్షంలో ఉండలేక మళ్ళీ పార్టీ మారారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్లస్ మీ కూతురు కోసమేనా ఇది? రైట్. సతీష్ గారు, నేను 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నాను. అవకాశాల కొరకు ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేయలేదు. 2013లో మాత్రమే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్న క్రమంలో నేను బీఆర్ఎస్లో, ఆ రోజు టీఆర్ఎస్లో చేరాను. నేను టీఆర్ఎస్లో చేరిన రోజున తెలంగాణ పైన స్పష్టత లేదు. టీఆర్ఎస్ ఉంటుందా లేదా తెలియదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా తెలియదు. టీఆర్ఎస్ పోటీ చేస్తే గెలుస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో ఉండాలని చెప్పి నేను వచ్చానే తప్ప ఆనాడు నేను పదవిలో కొరకు పార్టీ మారలేదు. రెండవది, ఇప్పుడు పార్టీ మారటానికి కూడా నా నియోజకవర్గంలో గత 10-15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎవరు సరిగా పట్టించుకోలేదు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా కూడా అక్కడ ఉన్న శాసనసభ్యులు దాన్ని పట్టించుకోకపోవడం వలన కొంత నష్టం జరిగింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఇప్పుడు మా అమ్మాయి టికెట్ కొరకే నేను కాంగ్రెస్ పార్టీలోకి మారవలసిన అవసరం ఏముంది? ఆల్రెడీ నాకు బీఆర్ఎస్లో కూడా టికెట్ వచ్చింది మా అమ్మాయికి. కాబట్టి టికెట్ కొరకు మారడం కాకుండా ఒకటేమో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దూకుడు కటకట వేయాలని, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్న క్రమంలో ఆ బీజేపీని దేశవ్యాప్తంగా అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని భావించి, రెండవది నియోజకవర్గ అభివృద్ధి కూడా అధికార పార్టీతోనే ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యమవుతుందని భావించి మాత్రమే నేను పార్టీ మారాను తప్ప మరొక కారణం లేదు. రైట్, కేకే కంటిన్యూ చేయండి. సార్ మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీహరి గారు. మీరు ఎంతో అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా వరంగల్ వివక్షతకు గురి అయి కోచ్ ఫ్యాక్టరీ మీద 3 దశాబ్దాలుగా 2-3 సార్లు వచ్చినట్టే వచ్చి
మొన్న దాన్ని బీజేపీ తిరస్కరించడంలో కానీ, అలాగే కాజీపేట డివిజన్ రావడం కోసం రాజశేఖర రెడ్డి గారు యునానిమస్గా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప కళ్ళలుగానే మిగిలిపోయినాయి. వరంగల్ ప్రజల ఆకాంక్ష ఈరోజు కూడా తీరలేదు. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఉద్యోగాలు రావు, వేలాది లక్షలాది ఉద్యోగాలు ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరడం కోసం అనేక దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమ నినాదం, ఈ ప్రజల ఆకాంక్షం కోసం మీకు అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడిగా, అట్లాగే ఒక విద్యావేత్తగా మరి కడియం కావ్యను సోషల్ యాక్టివిస్టుల్లో ఉన్నటువంటి మరి పార్లమెంట్కి పంపించే దశలో మరి మీరు మరి ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ రావడానికి, కాజీపేట డివిజన్ రావడానికి, అలాగే కాజీపేటను వివక్షత చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్లను, క్రూలను తరలించేసి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ట్రై సిటీస్లో భాగంగా ట్రయాంగిల్ ప్లాట్ఫారం కూడా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 3 అంశాల మీద దశాబ్దాల నుండి ఉన్నటువంటి ఆకాంక్షను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల చెప్పండి కేకే గారు. సతీష్ గారు మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా నాకు అవగాహన ఉంది. ఒక రకంగా మన కాజీపేట జంక్షన్ డివిజన్ కావటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎకనామిక్ వయబిలిటీ కూడా కాజీపేట జంక్షన్కి ఉంది. అదేవిధంగా అనేక దశాబ్దాలుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో నెలకొల్పాలని చెప్పి వామపక్షాలు, ఆనాడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసినాయి. కానీ 10 సంవత్సరాలుగా విభజన హామీలను కూడా నెరవేర్చలేకుండా తెలంగాణకు వ్యతిరేక ధోరణితోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. నేను మీకు మాటిస్తున్నాను, మీకు గుర్తుండి ఉంటుంది, బహుశా సతీష్ రైల్వే ఎంప్లాయీ అయి ఉంటాడు. ఎందుకంటే ఇంత వివరంగా ఆయన వారు మాట్లాడాలంటే రైల్వే ఎంప్లాయీ అయి ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను సతీష్, 2014లో నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేయాలని చెప్పి పార్లమెంట్లో అనేక సందర్భాలలో నేను గలమెత్తడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆనాడు ఎవరు పట్టించుకోలేదు. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా, 100% మనము కోచ్ ఫ్యాక్టరీని సాధించుకోవాలి, కాజీపేట జంక్షన్ డివిజన్ చేసుకోవాలి. దాంతో పాటుగా హైదరాబాద్ టు భూపాలపల్లి మనం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ను డెవలప్ చేసుకోవాలి. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని తెచ్చుకోవాలి. వరంగల్ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్డును నిర్మాణం చేసుకున్నప్పుడే మన పట్టణానికి పూర్వవైభవం వస్తుంది తప్ప, లేకుంటే వరంగల్ ఇప్పుడు ఏ రకంగా ఉందో అదే రకంగా ఉండే అవకాశం ఉన్నది. రైట్ కేకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ పీసీఆర్ కేకేది కనెక్ట్ చేయండి. నాగేశ్వర్ గారు, అంటే అక్కడ కాజీపేట కానీ వరంగల్ కానీ అభివృద్ధికి సంబంధించి ఎంపీగా కడియం గారి కూతురు నిలబడ్డారు కాబట్టి అడుగుతున్నారు. అంటే నిజంగా వరంగల్ వివక్షకు గురైందంటారా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేశారు, హైదరాబాద్ తర్వాత వరంగలే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా. అంటే వరంగల్ వివక్ష గురైంది అనే కాంటెక్స్ట్ ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది రాలేదని. సో అందువల్ల వరంగల్ ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ వరంగల్కి వచ్చింది. ఇప్పుడు సిరిసిల్లలో అక్కడ నాయకుల విమర్శ ఏంటంటే సిరిసిల్లకు రావాల్సిన దానికి వరంగల్ తీసుకెళ్లారు అని కేటీఆర్ పైన అక్కడ అటాక్. ఆయన ప్రత్యర్థులు టెక్స్టైల్ పార్క్ను ఆ కైటెక్స్ వాళ్ళది వచ్చింది కేరళ నుంచి. సో అందువల్ల రాజకీయాల్లో వివక్ష అనే యాంగిల్ ఎక్కడికి వస్తుందంటే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు కనుక, కోచ్ ఫ్యాక్టరీ రాలేదు అనేటువంటి యాంగిల్తో వస్తున్నటువంటి. అలాగే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉంది, చాలా కాలంగా అది అలాగే పెండింగ్లో ఉన్నది. సో అందువల్ల వరంగల్కు ఇంకా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నమాట నిజం. ఎందుకంటే తెలంగాణలో ఇది మేజర్ ప్లేస్, హిస్టారికల్గా కూడా హెరిటేజ్ ఉన్నటువంటి ప్లేస్. మీకు అక్కడ టూరిజానికి కూడా బ్రహ్మాండమైన మీకు అడ్వెంచర్ టూరిజము, ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆర్కలాజికల్ టూరిజం. ఇప్పుడు పాండవుల గుట్టను ఇటీవల గుర్తించారు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్లేస్గా. అన్ఫార్చునేట్లీ ఎంతమంది తెలుసు పాండవుల గుట్ట ఉన్నదని కూడా. అందువల్ల పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది మనకు. ఆ పొటెన్షియల్ను మనము రీచ్ కావటానికి మీకు ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ వరంగల్ పోతుంటే కొననపాక ఉంది, పెద్ద జైన క్షేత్రం. ఆఖరికి మారీచుడు రామబాణం తగిలి పడిపోయిన జీడికలు కూడా ఉంది. అసలు అది ఉన్నదని కూడా తన తెలియదు. రైట్. సో అందువల్ల ఇట్లా పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉన్నమాట నిజం. రైట్. కేకే కంటిన్యూ చేయండి మీరు. సూటిగా అడగండి సార్.
సార్ తెలంగాణ ఉద్యమంగా చెప్పండి. నా పేరు జనార్దన్, దారం జనార్దన్. తెలంగాణ జాక్ నాయకుడిగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా పనిచేశాను. రాజకీయ నాయకులు ఈ దేశంలో పార్టీలు మారటం సర్వసాధారణమైన విషయమే. అందులో భాగంగానే మీరు కూడా మారింది. తెలివైన ఒక రాజకీయ నాయకుడిగా మీరు దేశంలో మోడీ ప్రభంజనం ప్రబలంగా ఉన్న ఈ స్థితిలో మీ కూతుర్ని కాంగ్రెస్లో చేర్పించారు. అది పార్లమెంట్ ఎన్నికలు. దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే లోకల్గా ఏ గవర్నమెంట్ అని ఉండని దేశంలో సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉండాలనే ఒక అభిప్రాయం కనిపిస్తుంది ప్రజల్లో. ఆ స్థితిలో మీ కూతుర్ని కాంగ్రెస్లో చేర్పించి గెలిపించుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బలహీన వర్గాలపైన పేద వర్గాలపైన దాడులు చేస్తున్నది. మీకు తెలియంది కాదు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మహిళలు, ఓబీసీలు కూడా బీజేపీ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఉత్తర భారతదేశంలోనైతే దాడులు జరిగినా కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి పిటిషన్ ఇచ్చుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఈ రకమైన సంస్కృతి భారతదేశంలో రావడంలో మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తుందా లేదా చూడాలి తప్ప, ఒకవేళ భారతదేశంలో బీజేపీ కనుక మూడోసారి అధికారంలోకి వస్తే నష్టపోయేది భారతదేశ పేద వర్గాలు, భారతదేశంలో ఉన్న మైనారిటీ వర్గాలు. మన భారతదేశ సంస్కృతి మనందరికీ కూడా తెలుసు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా అందరం కలిసిమెలిసి సహజీవనం చేసే ఒక గొప్ప సంస్కృతి భారతదేశానికి ఉన్నది. కానీ కులాల మధ్యన చిచ్చుపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి అదే రాజకీయం అనే విధంగా భావజాల వ్యాప్తిని వాళ్ళు చేస్తున్నారు. ఆ భావజాల వ్యాప్తిని అడ్డుకోవాల్సిన పరిస్థితి, అడ్డుకోవాల్సిన నెసెసిటీ ప్రజాస్వామ్యవాదులపైన, మేధావులపైన, కాస్తో కూస్తో సామాజిక స్పృహ ఉన్న అందరిపైన ఉంది అనేది నా అభిప్రాయం. నేను దాంట్లో ఫలితాన్ని సాధిస్తానా లేదా అనేది కాదు, నాతో అయిన మేరకు బీజేపీ యొక్క ఈ ధోరణిని అడ్డుకోవాలనేది నా ప్రయత్నం. రైట్, కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్. చెప్పండి సార్. మీరు? నా పేరు బుక్కే సాంబయ్య నాయక్, ఎల్హెచ్పిఎస్ నాయకులు. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్లో ఒక స్పష్టంగా చెప్పిండు, ప్రభుత్వ ఏర్పాటులో లంబాడ సోదరులు కీలకంగా పాత్ర పోషించారు, వారికి ధన్యవాదాలు అని చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో మమ్మల్ని రిప్రజెంట్ చేసే గిరిజన మంత్రి ఇంతవరకు లేకపోవడం చాలా దారుణం. దీని మీద మీరు స్పష్టంగా స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం కడియం సయ్యద్ గారు. రైట్. తప్పకుండా నేను అనుకుంటున్నాను, గిరిజన మంత్రి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. బహుశా రేపటి ఎక్స్పాన్షన్లో తప్పకుండా గిరిజనులకు అవకాశం లభిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అంటే పార్లమెంట్ ఎన్నికల శ్రేయర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరే క్యాబినెట్లో వస్తారని అంటున్నారు, నిజమేనా? ఏమైనా ఇండికేషన్ ఉందా? నాకు అట్లాంటి పెద్ద ఆశలు ఏమి లేవండి. నేను ఆ రకంగా ఏమీ ఆలోచించడం లేదు. నాకు ప్రధానంగా మళ్ళీ చెప్తున్నాను, ప్రధానంగా నాకు ఒక డెవలప్మెంట్ ఎజెండా ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ ఎజెండా ఉంది, స్టేషన్ గన్పూర్కు సంబంధించిన డెవలప్మెంట్ ఎజెండా ఉన్నది. ఆ డెవలప్మెంట్ ఎజెండాకు ప్రభుత్వ సహకారం కావాలి, నిధులు కావాలి. ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది. కడియం గారు, దీని కంటిన్యూషన్ అంటే గిరిజన ఎమ్మెల్యేకి మంత్రిగా అవకాశం లేదు అనేది ఒకటి ఉంటే, రెండోది మాదిగా అనేది కూడా ఒక ఇష్యూ. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుంది, మాలలకు పెద్దపీట వేస్తుంది. ఈవెన్ కడియం శ్రీహరి గారు కూడా మాదిగా ఉపకులానికి సంబంధించిన వారని, తర్వాత మీ కూతురు పైన కూడా సరే మత మార్పిడి జరిగినా కూడా కులం మారదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని కూడా ఒక వివాదంగా, ఇష్యూగా మార్చే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు మీరు? మందకృష్ణ గారు ఎప్పుడు ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతారో తెలియదు, ఏ ఎన్నికలలో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెలియదు, దానికి రీజనింగ్ ఏంటో కూడా తెలియదు.
ఒకవైపు దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతుంటే, ఒకవైపు అంబేద్కరిజాన్ని పూర్తిగా లేకుండా చేయాలని ఆలోచన చేస్తుంటే, అంబేద్కర్ రచించి ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం అనే పదాన్ని తీసేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటైజ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తుంటే, ఎందుకు మందకృష్ణ గారు బీజేపీకి మద్దతు పలుకుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నిజంగా నరేంద్ర మోడీ గారికి వర్గీకరణ పైన ప్రేమ ఉంటే, వర్గీకరణ చేయాలనుకుంటే 10 సంవత్సరాల నుంచి ఆయన ఎవరాపారు? నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా వారికి కావలసిన అనేక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టాలకు మార్చుకున్నారు. వర్గీకరణ చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు ఆయనను? ఏ రాజకీయ పార్టీ కాదన్నది? ఇవన్నీ కూడా మందకృష్ణ దళిత జాతికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మందకృష్ణ వెనుక మొత్తం మాదిగలు లేరండి. ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు, అది వేరే విషయం. కానీ మందకృష్ణ కూడా ఆలోచించుకోవాలి. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్ను, ఓబీసీలను, మహిళలను వీళ్ళ పట్ల వివక్ష కనపరుస్తున్న బీజేపీకి ఓటేయడం అంటే ఒక సామాజిక ఉద్యమకారుడు చేయవలసిన పని కాదు ఇది అనేది నా యొక్క ఆలోచన. నేను ఇప్పటికి కూడా మందకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నా, బ్రదర్ ఒకసారి ఆయన ఎత్తి చూపిన అంశం అయితే వాస్తవమే కదా. నాగర్ కర్నూలు మాలకు ఇచ్చారు, పెద్దపల్లి మాల సామాజిక వర్గానికి ఇచ్చారు, ఒకటి మాత్రమే మీది మాదిగ ఉపకులానికి ఇచ్చారు, మాదిగల జనాభా ఎక్కువ. ఈ అంశం అయితే వాస్తవమే కదా. ఒక్క మాట అండి, మనము ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఒక ఉపకులానికి సంబంధించిన ఒక మహిళకు మొట్టమొదటిసారిగా ఒక జాతీయ పార్టీ అవకాశం ఇచ్చిందండి. దాన్ని నిజంగా కూడా మందకృష్ణ ఆహ్వానించాలి. మా ఉపకులానికి సంబంధించిన మా బిడ్డకు అవకాశం వచ్చింది అని ఆయనే ముందుకొచ్చి స్వాగతం పలుకుతాడు అనుకున్నాను, మద్దతు తెలుపుతాడు అనుకున్నాను. కానీ ఇంత సంకుచితంగా మళ్ళీ మాదిగ ఉపకులానికి వచ్చినా కూడా మాదిగ కాదని మాట్లాడుతారు. అసలు మేమేంటండి, మేము మాదిగ ఉపకులము అంటే ఇంకా వెనుకబడి ఉన్నోళ్ళమే కదా. కడియం శ్రీయర్ని చూసి మీరు ఉపకులం బ్రహ్మాండంగా ఉందని అనుకోవద్దండి. మాదిగ ఉపకులానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారండి. కాబట్టి ఆ మాదిగ ఉపకులానికి సంబంధించిన ఒక అమ్మాయికి ఒక అవకాశం వస్తే ఒక సామాజిక ఉద్యమకారునిగా, ఒక ఎంఆర్పిఎస్ నాయకునిగా నువ్వు ఆహ్వానించాలి తప్ప వ్యతిరేకించడం చాలా బాధాకరం. ఇది కరెక్ట్ కాదు. అంటే కావ్య గారి మతాంతర వివాహం గురించి కూడా చర్చ జరుగుతుంది అక్కడ. ఆరూరు రమేష్ బీజేపీ అభ్యర్థి కూడా ఆరోపణలు చేశారు. ఇది మీరు అడిగే ప్రశ్న కూడా కాదండి, మీరు అడగవలసిన ప్రశ్న కూడా కాదు. మన రాజ్యాంగం ఏం చెప్తున్నది, మన చట్టాలు ఏం చెప్తున్నాయి, మన సుప్రీంకోర్టు ఏం ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిందండి 2017లో. బహుశా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇంకా వివరంగా తెలిసి ఉంటుంది. ఒక 5 జడ్జెస్ బెంచ్, ఒక ధర్మాసనం సుప్రీంకోర్టు ఒక చాలా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఇన్ని ఉన్న తర్వాత కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడితే అది మీరు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయడం లేదు. కడియం గారు, నేను ముందే ఇష్యూ కూడా కాదండి. సుప్రీంకోర్టు తీర్పు ఉందని కూడా నేను చెప్పాను. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని నేను చెప్పాను ముందే. అయితే ఆరోపణ వస్తుంది, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవగాహన లేకుండా చట్టాల గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలకు నేను సమాధానం చెప్పనండి. రైట్. నాగేశ్వర్ గారు, అంటే మందకృష్ణ మాదిగా మాల కాంగ్రెస్ పార్టీకి ప్రియారిటీ మాదిగలకు ఇవ్వట్లేదు అనే దానిపైన కడియం గారు చెప్పింది మనం విన్నాం. అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రశ్న వస్తుంది కనుకనే ఇన్ని మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇతర రాజ్యసభ సీట్లు, నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు అవకాశం ఇస్తామని. ఇప్పుడు ఖమ్మం సీటు ఇప్పటికీ తేలకపోవడానికి ఈ ఫ్యాక్టర్ కూడా ఒక కారణం. సో అందువల్ల రాజకీయాలు ఏమవుతుంది అంటే కొంత మా కులాల మధ్య సమతుల్యతతో పాటు నాయకుల మధ్య సమతుల్యత కూడా ఉంటుంది. సో నాయకుల్ని అకామిడేట్ చేసేటువంటి సమతుల్యత కూడా ఉంటుంది. సో విన్నబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇలాంటి రకరకాల డైమెన్షన్స్ను ఐడెంటిఫై చేస్తారు. అందువల్ల ఆ డిఫరెన్స్ కనబడుతున్న మాట. ఎందుకంటే 60% మంది మాదిగ ఉపకులాలు ఉంటే 28-30% మంది మాలలు ఉంటారు తెలంగాణలో.
కానీ మీకు ఆదిలాబాద్కి వస్తే నాకు తెలిసినంత వరకు మాల ఉపకులాల జనాభా ఎక్కువ అనుకుంటా, ఈవెన్ మాదిగల కన్నా, సబ్జెక్ట్ కరెక్షన్. సో అందువల్ల ఆ విమర్శ వస్తున్నమాట, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి, స్పీకరు, సో మాలలు అడ్వాన్స్డ్గా ఉన్నారు కనుక వారు రాజకీయంగా కూడా అవకాశాలు ఎక్కువ పొందగలుగుతారు. సో ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి భూమికి అది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ అది ఇప్పుడు ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని. ఎందుకంటే ఎంఆర్పిఎస్ నాయకుడిగా మందకృష్ణ మాదిగ ఒక చరిత్ర సృష్టించాడు. ఇది మామూలు ఉద్యమం కాదు, మాదిగల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ఒక నిర్వచనం ఇచ్చినటువంటి ఉద్యమం. ఆ విషయంలో కృష్ణ మాదిగను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అప్పటిదాకా రెడ్డి, రావు, చౌదరి, గుప్తా, శెట్టి అని గర్వంగా పెట్టుకున్నవారు, శర్మ, శాస్త్రి అని, లేదు మేము మాదిగా అని కూడా పెట్టుకుంటామన్నాడు. మామూలు విషయం కాదు, మనకు చాలా చిన్న విషయంలా కనబడచ్చు. కానీ ఆ అణచివేతను, సామాజిక వివక్షను అనుభవించిన జాతికి అది చాలా గొప్ప విషయం. అందువల్ల అది సహృదయంగా నేను ఆ రోజుల్లో కూడా అన్నాను, అయ్యా మీకు రెడ్డి, రావు, చౌదరి, గుప్తా అన్నప్పుడు మీకు ఏం ఫీలింగ్ లేదు, మాదిగా అన్నప్పుడు ఎందుకు వస్తుంది ఫీలింగ్ అన్నాను. నిజంగా పెట్టుకునే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది, ఎందుకు మిగతా వాళ్ళకన్నా కూడా. సో అందువల్ల ఆ కృషిని ఎవరైనా గౌరవిస్తారు. కానీ కడియం శ్రీహరి గారు లేవనెత్తిన మౌలికమైన అంశం వర్గీకరణ అనే అంశానికి మోడీ ప్రభుత్వం అనుకూలమా? అనుకూలమైతే ఈ 10 ఏళ్ళు ఎందుకు ఆపారు? ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేశారు. అసలు అది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేశారు. మామూలు విషయం కాదు కదా. అసలు రామ మందిర నిర్మాణం అసాధ్యం అనుకున్నారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, సాధ్యమైంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి వస్తుంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది, 147 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మీకు భారత న్యాయ సంహిత, ఐపీసీ, సిఆర్పిసిలను మార్పులు చేశారు. వ్యవసాయ చట్టాలు మొత్తం ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి పడేశారు రాజ్యసభలో. ఇవన్నీ చేసినప్పుడు వర్గీకరణ ఎందుకు సాధ్యం కాదని? వర్గీకరణకు రాజకీయ అభిప్రాయం ఉంది. విచిత్రం ఏంటంటే దాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఒక్క మాల సంఘాలు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదు. దానికి ఏంటి? పార్లమెంటు చట్టం చేయాలి. 2 పనులు. ఒకటి, పార్లమెంట్ చట్టం ద్వారా చేయాలి. పార్లమెంట్ చట్టం చేసినప్పుడు దేశం అంతటా కూడా ఇంప్లికేషన్ ఉంటుంది. రాజకీయంగా అది బీజేపీకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ చట్టం చేయొచ్చు. అంటే రాష్ట్రాలు నిర్ణయించుకునే స్వేచ్ఛనిస్తూ. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? శాసనసభకు అధికారం, ఇది ప్రెసిడెన్షియల్ లిస్ట్ కనుక పార్లమెంటు చేయాలి కానీ శాసనసభ చేయకూడదు అన్నది. వర్గీకరణ చేయకూడదు అనలే. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్లు ఉన్నాయి. వర్గీకరణ వ్యతిరేకంగా జడ్జిమెంట్ లేదు, అసలు వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్లు ఉన్నాయి. అందువల్ల బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం వర్గీకరణకు అనుకూలం. అందువల్ల అది ఎందుకు చేయలేదు? ఒక ఆఖరికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు కదా. అది ఆ ప్రశ్నకు మాత్రం డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. బీజేపీకి మద్దతు ఇస్తున్న సమయంలో ఆన్సర్ అయితే చేయాలి. రైట్. కడియం గారు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ పోటీ చాలా చోట్ల ఉంది. ఎలా కనిపిస్తుంది మీకు ఈ ఎన్నికల్లో? ఫలితాల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండబోతుందంటారా? ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అన్నారు, అవి జరగలేదు కాబట్టి కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చిందని, విద్యుత్ కోతలు జరుగుతున్నాయని, గ్రౌండ్ వాటర్ లేదు, వాటర్ తాగడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇదంతా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేక ఇండికేషన్స్ వచ్చాయి, మాకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది బీజేపీ, బీఆర్ఎస్ వాదన. మీరు ఏకీభవిస్తారా దాంతో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 మాసాలు మాత్రమే అవుతుందండి. అప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. వాళ్ళు వనరులను సమీకరించుకోవటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రణాళికలు రచించుకోవటానికి తప్పకుండా సమయం అవసరం పడుతుంది. అనుకోకుండానే అంటే మళ్ళీ వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశమైనవి, కానీ లేకుంటే ఇప్పుడే దాని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా కాదండి. ప్రస్తుతం నాకున్న అవగాహన మేరకు, నాకున్న సమాచారం మేరకు 17 లోక్సభ స్థానాలలో మెజారిటీ స్థానాలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. 2వ స్థానంలో బీజేపీ ఉంటుందండి. 1-2 స్థానాలలో బీఆర్ఎస్ గెలిస్తే గెలవచ్చు, అంతకంటే ఎక్కువనైతే పెర్ఫామ్ చేసే అవకాశం లేదు. అంటే మీరు అన్న ప్రకారం 3-4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం అంటున్నారు. మరి ఎలా చూడాలి? రెఫరెండంగా ఎలా చూడాలి దీన్ని? అంటే 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయండి. అవును. ఆ 13 హామీలలో కొన్ని హామీలు అమలు చేశారు, మిగతా హామీలను కూడా మేము అమలు చేయబోతున్నాం. మా సిన్సియారిటీని మీరు చూడండి, మమ్మల్ని నమ్మండి, మా పరిపాలనకు రెఫరెండంగా మీరు ఓటు వేయమని అడుగుతున్నారు.
దాంట్లో తప్పేం లేదు. రైట్, నాగేశ్వర్ గారు. అంటే ఎప్పుడు కూడా ఒక అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకదానికో రెఫరెండం కాదు. రేవంత్ రెడ్డి ధైర్యంగా అంటున్నాడు. ఆయన అసలు నార్మల్గా అయితే ప్రతిపక్షాలు అడుగుతాయి, అంటే మాకు ఇది రెఫరెండంగా తీసుకుంటారా రెడీనా అని. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ముఖ్యమంత్రి అంటున్నాడు, ఓకే దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ నార్మల్గా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్కి సంబంధమే లేదు. అందులో భారతీయ జనతా పార్టీ యుగంలో, మోడీ యుగంలో అసలే సంబంధం లేదు. మీరు ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒరిస్సా, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలు ఎన్నికలు తిరిగి చూడండి మీరు. ప్రజలు క్లియర్గా ఢిల్లీలో చూడండి 7 బీజేపీకి ఇచ్చారు, ఎమ్మెల్యేలు 3 ఇవ్వలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే కడియం గారు కాంగ్రెస్కి అత్యధిక సీట్లు వస్తాయని మనతో అంటే కాంగ్రెస్ ఇంకా కడియం గారు చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి 14 అంటున్నాడు. అవును 14. సో ఇప్పుడు కడియం శ్రీహరి గారు కంపారిటివ్లీ కొంత తక్కువనే ఇచ్చాడు ఫిగర్, మెజారిటీ అన్నారు. రీజన్ ఇంకా మోర్ కన్జర్వేటివ్గా ఎందుకు పంచాయతీ రీజనబుల్గా ఉందాం అనుకున్నారేమో. కానీ డెఫినెట్గా ఇప్పుడు సెకండ్ పొజిషన్కు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య గట్టి పోటీ ఉంటుంది, అది నిజం. సో బీఆర్ఎస్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కొరకు పెద్ద ఫైట్ చేయాలి. మొదటి ప్లేస్ అయితే కాంగ్రెస్. మొదటి ప్లేస్ బహుశా ఓటింగ్ రీత్యా, అంటే మన దేశంలో ఓట్లకు సీట్లకు కూడా తేడా ఉంటుంది. సో ఓటింగ్ రీత్యా డెఫినెట్గా కాంగ్రెస్దే పై చేయి ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. మీకు బీజేపీకి వచ్చే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని ఏరియాలో బీజేపీ లేదు. ఇప్పుడు మీకు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ ఇలా కొన్ని సీట్లు ఉంటాయి. మీకు కొన్ని ప్రాంతాలకే బీజేపీ పరిమితం. సో ఆ బీజేపీ మీకు ఒక ఉదాహరణ నాయకత్వం కూడా లేదు. ఉండుంటే 17 సీట్లలో 15 సీట్లు అవుట్ సైడర్లకు ఎందుకు ఇచ్చారు? అందులో కొంతమంది సీనియర్ అవుట్ సైడర్స్ కావచ్చు, కొంతమంది జూనియర్ అవుట్ సైడర్స్ కావచ్చు. సో అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు కదా. సో అందువల్ల దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇండికేషన్. ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఈ అవుట్ సైడర్లు రావడము పెద్ద ఎత్తున ఆ పార్టీలో నిర్వీర్యమైంది. ఎందుకంటే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ క్యాడర్ అంగీకరించలేకపోతున్నారు బీజేపీకి ఉన్న ఒరిజినల్ శక్తి మొత్తం. అందువల్ల బీజేపీకి డెఫినెట్గా మోడీ పట్ల సానుకూలత ఒక పాజిటివ్ అంశం, అందులో అనుమానం లేదు. రామ్ మందిర్ ఒక పాజిటివ్ అంశం. అందువల్లనే ఇప్పుడు సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ నిలుస్తుందా అనేటువంటి ఫైట్ ఉంది. బీఆర్ఎస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటే సెకండ్ ప్లేస్ కాంగ్రెస్కి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. రైట్. కడియం గారు, చివరి ప్రశ్న మనం కంక్లూడ్ చేద్దాం. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ కూతురు అక్కడ ఎంపీ అభ్యర్థి ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అయితే మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ సికింద్రాబాద్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ అభ్యర్థిగా ఉన్నారు. మీరు గతంలో 10 ఏళ్లలో చూశారు, చాలా శాసనసభ పక్షాలు విలీనమయ్యాయి. అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ విలీన ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములే. ఇప్పుడు అలానే బీఆర్ఎస్ని విలీనం చేసుకునే అవకాశం ఉందా? ఒకవేళ విలీనం కాకపోతే రాజ్యాంగబద్ధంగా చూసుకున్నప్పుడు, చట్టపరంగా చూసుకున్నప్పుడు మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తారా? నేను చట్టం ప్రకారం నడుచుకుంటానండి. తప్పకుండా చట్టం ఏముంటుందో, చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటాను. రెండవది బీఆర్ఎస్ పార్టీని లేకుంటే ఇంకో పార్టీని విలీనం చేసుకుంటారనే దాని విషయంలో నాకు సమాచారం లేదండి. నేను ఆ విషయాలు నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ నా విషయంలో మాత్రము నేను తప్పకుండా చట్ట ప్రకారం నడుచుకుంటాను. చట్టంలో రాజీనామా చేయాలని లేదు. అసలు పాయింట్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ రాజ్యాంగంలో 10th షెడ్యూల్ చదివితే ఎక్కడ చట్టంలో రాజీనామా చేయాలని డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఎవరు చేయాలి? స్పీకర్ చేయాలి. స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేయాలంటారా? సో ఆ స్పీకర్ ఎన్ని రోజుల్లో చేయాలి? దానికి పరిమితి లేదు. సో మనందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా విలీనం క్లాస్ కూడా కరెక్ట్ కాదు. ఈవెన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, టీడీపీ లెజిస్లేచర్ పార్టీ, బీఆర్ఎస్లో విలీనం కూడా రాజ్యాంగ విరుద్ధము. టీడీపీ పార్లమెంటరీ పార్టీ, బీజేపీలో విలీనం కూడా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే అది మీకు చట్టం చదివితే క్లియర్గా ఉంది. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయితేనే లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అని చర్చ వస్తుంది. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయి 2/3 ఎమ్మెల్యేస్ దాన్ని అంగీకరిస్తే వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ రాదు. అంతే తప్ప లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అవుతుంది. లెజిస్లేచర్ పార్టీ అనేది ఉంటుందా? ఉండదు కదా. అసలు లెజిస్లేచర్ పార్టీ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా, బట్టి విక్రమార్క ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లేదు కదా, ఎక్కడికి వెళ్తారు? అది విలీనం అయిపోయింది కదా బీఆర్ఎస్ లో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటారు ఈ పార్టీ మాది ఎమ్మెల్యేలు ఏం చేయాలంటారు? మన దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం అనే క్లాజును వ్యాఖ్యానిస్తున్నారు. అది సుప్రీంకోర్టులో ఉంది. ఎన్నడో ఒకరోజు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు లాగా ఫర్మ్గా తీర్పు చెప్పి ఈ విలీనం అనే క్లాజే చట్ట విరుద్ధము, మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్న తప్పు అని ఈ మధ్య ప్రశ్నించింది కూడా సుప్రీంకోర్టు. వచ్చింది. మీరు ఎమ్మెల్యేలను ఎంపీలు పట్టుకొని మన పార్టీ
అనగలమా అన్నాడు. అవును సార్. అన్నారు. స్పీకర్ కూడా తొందరగా నిర్ణయం స్పీకర్ కూడా తీసుకోవాలి. టైం నిర్ణయం తీసుకున్నాను. అందువల్ల ద జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ టైం ఉంది. Okay. పొలిటికల్ కల్చర్ ఈ పని చేయదు. Right. ఎందుకంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి బెనిఫిట్ కదా. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ పార్టీలన్నీ విలీనం చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు. 26 మంది ఎమ్మెల్యేలు వచ్చేదాకా ఈ తతంగా నడుస్తుంది. అవును ఇప్పుడు ఆ మాటకి వస్తే నీకు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రెడ్డి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంత్రులు లేనప్పుడు మంత్రులు ఉన్నారు. కానప్పుడు కదా. ఇప్పుడు వైసీపీకి చెందిన 5 ఎమ్మెల్యేలు టీడీపీలో పోయి మంత్రులు కాదు కదా. అవును, అవును. సో అందువల్ల చట్టరీత్యా రాజీనామా చేయాలి అని ఎక్కడ చట్టంలో లేదు. ఎవరైనా రాజీనామా అది పొలిటికల్ డిసిషన్ తప్ప Right. చట్టరీత్యా లేదు. అందుకే శ్రీహరి గారు బహుశా అందుకే చట్టబద్ధంగా ప్రతిసారి అదే అంటున్నారు, చట్టరీత్యా మెదులుతానని. ఓకే, థ్యాంక్ యూ కడియం శ్రీహరి గారు, థ్యాంక్ యూ.